మటుకు తప్పకుండా చూడండి. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మేము ఏం చేసాం, ఎలా చేసాం అన్నదే మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఎలా కష్టపడ్డారో, అందరికన్నా డైరెక్టర్ గారు ఎలా కష్టపడ్డారో, ఆయన కష్ట సుఖాలు ఏం చెప్పాడో చూసి సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నామండి. అది మీ అందరికీ తెలుసు. నకిలీ అనే షార్ట్ ఫిల్మ్ 4 రోజులకే 1,00,000 అయిందండి. దాని గురించే సరదాగా మా డైరెక్టర్ గారితో మాట్లాడతారనేసి ఈరోజు అక్షరాపేట నుంచి పిలిపించాను రమేష్ నార్లపాటిని, తమ్ముడిని. మరి ఆ సబ్జెక్టు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు చాలా బాగుందండి సబ్జెక్టు. రైతులకి దళారులకి మయ్యని యుద్ధం ఎలా జరుగుతుంది, ఆ రైతులను ఎలా మోసం చేస్తారన్నది చాలా కళ్ళకు కట్టినట్టు చూపించి చెప్పాడు. అదిరిపోయిందండి సబ్జెక్టు. అబ్బబ్బా రమేష్ ఎప్పుడు చేద్దాం చెప్పు అనేసి నేను అడిగానండి. అడిగిన వెంటనే మీ ఇష్టం అన్నయ్య 2-3 రోజుల్లో చేద్దామంటే నేను 2-3 రోజులు ఉంటాక నేను బట్టలు తెచ్చేసుకుంటానని చెప్పాడు. సర్లే 2-3 రోజులు వచ్చాయి అనేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్నారు, రమేష్ మంచి సబ్జెక్ట్ కాబట్టి మంచి కెమెరా పెడదాం, డబ్బింగ్ కూడా మంచి స్టూడియోలో చెప్పిద్దాం అని చెప్తే, వద్దన్నయ్య నేను సెల్లో తీసేస్తానన్న. నేను షాక్ అయ్యాను. ఏంటి ఇంత మంచి సబ్జెక్టు సెల్లో తీసేస్తానన్న, చూస్తే అదిరిపోతుంది, ఒక సమాజానికి ఉపయోగపడే ఫిలిం ఇది, ఒక మంచి మెసేజ్, దీన్ని మంచి కెమెరాతో తీస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించి, అదేంటి రమేష్ సెల్ అయితే కొంచెం దెబ్బ అవుద్దేమో, చూడరేమో జనాలు, క్వాలిటీ మిస్ అవుద్దేమో అని చెప్తే, లేదన్నయ్య ఒకసారి నన్ను నమ్ము, ఒకసారి నా టాలెంట్ కూడా చూడు, నచ్చితే ఇంకొక అవకాశం, ఇది నచ్చకపోతే ఎక్కడితో ఆపి, ఇంకా ఇది బాగా ఆడపోతే ఇంకా నీ దగ్గరకు నేను రానని చెప్పాడు. ఇంకా ఎంత ఇలాగా దీని గురించి ఎంత ఖచ్చితంగా చెప్పాడని, నీ ఇష్టం రమేష్ అని చెప్పానండి. నేను డైరెక్టర్ గారు ఏది చెప్తే అదే చేస్తాను చెట్లో, నాకు నచ్చింది ఇలా చేయి అలా చేయి, నేను మార్పులు చేయలేండి. తమ్ముడు సెల్లో స్టార్ట్ చేశాడు, కానీ చాలా కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడో అసలు ఏం చేశాడు అన్నదే రమేష్ మాటల్లో మీరేనండి. రమేష్, అసలు ఈ ఫోను కాన్సెప్ట్ నీ మైండ్లో ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఇది అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదైనా కథ చెప్పాలని చెప్పి మైండ్లో అనుకుంటారని, ఎక్విప్మెంట్స్ కావాలి, కెమెరాలు కావాలి, అంటే ఒక సెటప్ కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇంకా అలా ఆగిపోతారు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీసి డైరెక్టర్ ప్రతి ఒక్కరు కూడా నాకు కెమెరా కావాలి, డబ్బింగ్ స్టూడియోలో చెప్పించాలి, ఎడిటింగ్ అక్కడ చేయించాలి అంటారు. అది అంటే ఆ ఆలోచన నుంచి దాటి బయటకు వచ్చి జోబులో ఉండే మొబైల్తో కూడా ఒక ఫిల్మ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీదే మనకి నకిలీ రెడీ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ ఒక్కటే ఆలోచించాలని చెప్పి నేను ఇంకా మొబైల్తో ఎంత కష్టమైనా కానీ, ఎక్విప్మెంట్స్ లేకపోయినా, అంటే ఆర్టిస్టులు పెద్దగా సహకరించకపోయినా, మెయిన్ ఇంకా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఊరు వాళ్ళని మనం కలిసి చేయడం జరిగింది. ఇంకా ఇంకొకటి ఏంటంటే, నువ్వు డబ్బింగ్ చెప్పించుకున్నా, నువ్వు యాక్టింగ్ చేయించుకున్నా అందరూ పాపం కొత్తోళ్ళే, ఒక్కడు కూడా సీనియర్. ఇప్పుడు మేమిద్దరమే సీనియర్. ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డైలాగ్ చెప్పమంటే నాకు డైలాగ్ రాదు, నాకు ఇది రాదు అన్నవాళ్ళే. కానీ అటువంటి వాళ్ళతో కూడా చక్కగా డబ్బింగ్ బాగా చెప్పించుకున్నాం. డబ్బింగ్ చెప్పిమంటే మరి ఎంత కష్టం. ఇంకొకటి ఏంటంటే, స్టూడియోలో ఇంకో రకంగా ఉంటుంది, సెలలో డబ్బింగ్ అంటే కష్టం, వీడియో తీయమంటే ఎలాగో తీసేయచ్చు. ఇంకొకటి, జేగురిపాడు గ్రామంలో డబ్బింగ్ కి ఎవరైనా సహకరించకపోతే ఆ మొబైల్ పట్టుకుని, ఆ స్పీకర్ పట్టుకుని పొలం వెళ్ళిపోయి అక్కడ కూడా చెప్పించాడు. నిజంగా చాలా గ్రేట్ అది. అంటే ఎవరో యాక్ట్ చేస్తే వాళ్ళ డబ్బింగే తీసుకోవాలని 2-3 సార్లు 2-3 చోట్లకి పొలం వెళ్ళాడు, 2-3 చోట్లకి ఇళ్ళకి వెళ్ళాడు. ఒకవేళ నాకు కుదరదండి రేపు వద్దని వస్తానన్న వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి చేయించుకున్నాడు. అది చాలా గొప్పతనం. జేగురిపాడు ప్రజలందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసింది యాక్టర్లు కాదు, ఓన్లీ రైతులండి, రియల్ రైతులు. వాళ్ళందరూ ఈ కాన్సెప్ట్ నచ్చి మేము చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళ పాపం ఎప్పుడు ఎందులోనే చేయలేదు. అటువంటి వాళ్ళతోటి మా రమేష్ నార్లపాటి చాలా నీట్గా, చాలా పద్ధతిగా చేయించాడు. ఈరోజు వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చింది మాతో పాటు. అంటే టీం అందరికీ పాటు ఆ డైరెక్టర్ గారికి, డైరెక్టర్ దగ్గర ఎంత టాలెంట్ ఉందా అని జనాలు కూడా నెక్స్ట్ 2 కావాలని అడుగుతున్నారు. 2 కూడా మీకు కంప్రమైజ్ ఇస్తాం మేము అందరం ఆలోచించుకుని. మరి అంటే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ మళ్ళీ చేయాలి కదండి. 2 కావాలంటే ఖచ్చితంగా
టూ వాళ్ళని అడుగుతామండి. అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, మీకు రెండోది కూడా చేస్తాం. మీ ముందుకు టూ వస్తాం మేము. ఖచ్చితంగా చేసి ఏర్పాట్లే చేస్తాం. అదే మా రమేష్ మరి ఏదంటాడో అనుకుని. ఖచ్చితంగా చేద్దామని. ఉమ్. అందరి సహకారం మళ్ళీ తోడైతే ఆ, ఖచ్చితంగా ఇంకో దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా షార్ట్ పిల్లలు తీశాను. ఏదో బ్యాడ్ కామెంట్, ఏదో 10 మందిలో 100 మందిలో 10 మంది బ్యాడ్ కామెంట్లు పెడతారు. కానీ ఈ కామెంట్లు ప్రతిరోజు చదువుతున్నాను. దేవుడి దయ వల్ల ఒక్కతను కూడా బ్యాడ్ కామెంట్ పెట్టలేదు. అవును. గుడ్డు 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 బా సూపర్ దొరికారు, చాలా బాగా చేసావు, వారి అమ్మ ఇందులో నీ కామెడీ యాంగిల్ అనుకున్నావు, ఈ యాంగిల్ కూడా ఉందా, వారి అమ్మ ఏం చేసావయ్యా స్వరూపం, చాలా బాగా చేసావా అని ఆ కామెంట్లు పెడుతుంటే ఈ బాధ అంతా మొత్తం మర్చిపోయాం. అంత మంచి కామెంట్లు పెట్టారు. జనాలు ముఖ్యంగా ఆదరించారు. 32 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అంటే అందులో ఒక కామెడీ లేదండి, ఒక ఏమీ లేదు. అంటే ఒక సెంటిమెంటు, ఒక కథను నమ్ముకుని ముందుకు వచ్చాం. అంటే ఒక సినిమా చూడాలంటే మసాలాలు అన్నీ ఉండాలండి, కానీ ఇందులో కామెడీ లేదు, ఓన్లీ సెంటిమెంట్. చూడరు సెంటిమెంట్, కానీ అటువంటి పిల్లని కూడా చాలా ముందుకు తీసుకెళ్ళారు, ఇంకా తీసుకెళ్తున్నారు కూడా. అలాగ చాలా ఆనందంగా ఉంది ఈరోజు. దాని గురించి డైరెక్టర్ గారిని నేనే రమ్మన్నాను సరదాగా. ఈ ఫిలిం గురించి నువ్వు చాలా కష్టం అంటే మేము అందరం కష్టపడింది ఒక వంతు అయితే, రమేష్ నార్లపాటి డబ్బింగ్ మనోడే చెప్పించుకున్నాడు, ఎడిటింగ్ మనోడే చేశాడు, కెమెరా మనోడే హ్యాండిల్ చేసుకున్నాడు, ఆ డైలాగులు కానీ స్టోరీ కానీ అన్నీ కూడా పాపం మనోడే రాసుకుని ఒక 1 మ్యాన్ ఆర్మీ షో అంటారు కదండి, అలాగా పోరాడబట్టి 32 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఎంత హైలైట్గా వచ్చింది. ఈ క్రెడిట్ అంతా మాది కాదు, డైరెక్టర్ రమేష్ నార్లపాటి. మేము ఓన్లీ ఆట బొమ్మల్లాగా యాక్ట్ చేసాం తప్ప మేమేం కష్టపడలేదు. ఇందులో కష్టం అంతా కూడా 32 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ చేయాలని మీ అందరికీ తెలుసు. దానికి మ్యూజిక్లు పెట్టాలన్నా, డబ్బింగ్ చెప్పించుకోవాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా, కెమెరాతో అదే సెల్తో షూట్ చేయాలన్నా మనోడు చాలా కష్టపడ్డాడు. అంతగాని క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారికి ఇస్తున్నాడు, మాదేం కాదు. అసరాపేట నుంచి ఫ్యామిలీని అంతా వదిలేసి అక్కడ జేగురుపాడు వచ్చి తీసాడంటే, షూటింగ్ చేసేటప్పుడు 1 వారం రోజులు పట్టిందండి, డబ్బింగ్ చెప్పేటప్పుడు 4-5 రోజులు పట్టింది. అలా ప్రతి దానికి పాపం అసరాపేట నుంచి వచ్చి చేశాడంటే అసలు ఎంత కష్టమో సార్ ఆలోచించి. ఈ ఫిలిం అంటే దీని మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు. నిజంగా మనోడు నమ్మకానికి డబలా మీరు ధమాకా ఇచ్చారు, చాలా హ్యాపీ. దీని గురించి మీ ముందుకు వచ్చి ఇలాగ మాట్లాడి మళ్ళీ ఈ వీడియో మా రమేష్ ఛానల్లో కానీ మా ఛానల్లో కానీ పెట్టి మా ఆనందం మీతో పంచుకోవాలని ఈ వీడియో మేము ముందుకు వచ్చాం. తప్పకుండా చూడండి, మా రమేష్ నార్లపాటిని ఆదరించండి. ఇటువంటి షార్ట్ ఫిల్మ్ అంటే ఏవి పడితే అయితే వేయండి. మనోడు ఒక సబ్జెక్టు, సమాజానికి ఒక మెసేజ్ ఉన్న ఫిల్మే తీస్తాడు తప్ప ఏవి పడితే అవి తీసేయమంటే వెళ్ళిపోయి పరిగెత్తుకెళ్ళి తీయడు మనోడు. నేను చాలా చూశానండి, చాలా మంది రాసుకుంటాడో జనాలకు ఉపయోగపడాలి అటువంటిది తీస్తాడండి, తీసి మన అందరి ముందుకి తెస్తాడు. అంతే. అంటే జనాలకు ఉపయోగపడేది ఏదైనా ఎన్ని రోజులు లేట్ అయినా చేస్తాడు, ఏదో కామెడీగా చేయడు. అందుకని చూడండి, అంటే ఒక కెమెరా తీసినా, ఒక ఎడిటింగ్ చేసినా, డబ్బింగ్ చేసినా ఎంత పెచ్చు. అసరాపేట అంటే దగ్గర 150 కిలోమీటర్లు ఇక్కడికి రాజమండ్రికి. మరి అక్కడి నుంచి వచ్చి డబ్బింగ్ చేసుకుని, ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదైనా కావాలంటే పరిగెత్తుకోవచ్చమంటే చూడండి ఎంత ప్యాషన్, ఎంత పెచ్చు. ఒకసారి లెక్కండి. ఇటువంటి వాళ్ళు ఉండబట్టే మాకు మంచి మంచి స్టోరీలు దొరుకుతున్నాయి. అంటే ఒక మైండ్లో దుర్గారావు గారిని ఇప్పుడు దాకా కామెడీ పీస్ కింద చూశారు, ఇప్పుడు మనం ఎలా చూపిద్దామని మొత్తం ఈ ఫిలింతో టర్న్ చేశాడు. ఏ డైరెక్టర్ గారు చూసి దుర్గారావు గారు ఏదైనా చేయగలడు అని నకిలీ చూస్తే ఖచ్చితంగా నన్ను ఏదో క్యారెక్టర్ పిలిచి మళ్ళీ ఏడుపు క్యారెక్టర్ కానీ ఇంకో క్యారెక్టర్ కానీ ఖచ్చితంగా ఇస్తారండి. అన్ని కోణాలు చూపించాడు తమ్ముడు. మరి ఈ రకంగా రమేష్ నార్లపాటికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే జేగురుపాడులో సహకరించిన రైతులందరికీ, మా ఫిల్మ్లో యాక్ట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ఫిల్మ్ అంతా అయిపోయాక కొన్ని ఇబ్బందులు జరిగినాయండి. ఆ ఇబ్బందులు ఏంటన్నది రమేష్ తోటే మనం తెలుసుకుందాం. ఏంటి రమేష్ చెప్పది? 32 నిమిషాలు ఎడిటింగ్ చేసి మన ఫైలు పెన్ డ్రైవ్లో వేసేసుకున్నాను అన్నయ్య. అది కూడా ఎలా చేశాను, ఫోన్ స్టోరేజ్ ఏమో 32 GB ఖాళీ చేయాలి. దాన్ని నేను 5 పార్ట్లుగా డివైడ్ చేసి 7 నిమిషాలుగా ఆ పార్ట్లు ఎడిట్ చేసి మళ్ళీ ఆ 5 పార్ట్లని కలిపి ఎక్స్పోర్ట్ చేయడానికి రాజమండ్రిలో విజయ్ అన్న దగ్గరికి వెళ్ళడం జరిగింది.
అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైలు పెట్టగానే మొత్తం పోయింది, మన నకిలీ ఫిల్మ్ మొత్తం పోయింది. మొత్తం ఒరిజినల్ ఫైల్తో సహా, ఒరిజినల్ ఫైల్ కూడా అందులోనే ఉంది, రా ఫైల్స్ అందులోనే ఉన్నాయి. ఇంకా నేను 2 నెలలు కష్టపడింది తీసింది అంతా ఏంటి ఎట్లా జరిగిందని అసలు మైండ్ కొంతవరకు అసలు పని చేయలేదు. నీకు ఫోన్ చేద్దామంటేనేమో ఇక రెడీగా రిలీజ్ డేట్ చెప్పడం కోసం నువ్వు వెయిట్ చేస్తావు. అది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైల్ పోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా విజయ్ అన్న కొంచెం రికవరీ సెంటర్స్ గూగుల్లో సెర్చ్ చేసి 4-5 ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నాకు ఇంకా అసలు మొత్తం బ్లాంక్ అయిపోయి ఏం అర్థం కావట్లే. ఇంత కష్టపడి చేసిందంతా ఒక్క దెబ్బకి పోయింది, అసలు పని చేయలేదు అసలు ఏమి. తర్వాత ఒకళ్ళు ఫోన్ ఎత్తి 50-50 ఛాన్సెస్ చెప్పారు అన్నయ్య, మీరైతే రండి, రికవరీ అయితే దానికి కొంత ఛార్జ్ ఉంటుంది, రికవరీ అవ్వకపోతే మినిమం ఛార్జ్ అని ఇవ్వాలని చెప్పి అక్కడ గ్యారంటీ అనలేదు ఫోన్లో. గ్యారంటీ లేదు, సరే కదా 1% అయిన హోప్ ఉందని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇక అక్కడ 2 hours టైం పట్టిద్ది, నేను మళ్ళీ వస్తుందని కూడా నీకు నమ్మకంగా చెప్పను, వస్తే ఓకే హ్యాపీ, లేదా ఇంకా రానట్లే, మీరు ఇంకా ఆశీర్వదులుకోవటమే అని చెప్పిండు. ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువ అయిపోయింది అసలు. అంటే ఇంత కష్టపడి ఇంత చేసి పోయింది అసలు. నేను నైట్ 8కి ఇచ్చాను పెన్ డ్రైవ్, 8కి ఇచ్చి 2 hours అంటే 10ంటికి రామంట షాప్కి. ఇంకా మీ సిస్టర్ గారు కొవ్వూరు సరే అక్కడికి వచ్చి, మీ చెల్లి గారి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఇంకా టైం లెక్కేసుకుంటూ చూస్తున్నాను అసలు. 1.5 తర్వాత అన్నయ్య ఫోన్ చేసిండు, షాప్ అన్నయ్య చేసి ఇంకా రమ్మంటే అసలు రికవర్ అయిందా అవ్వలేదా కూడా ఫోన్లో చెప్పలే. ఇంతకే వెళ్ళేటప్పుడు కూడా టెన్షనే, అసలు ఏ ఫైల్ వచ్చిందో తెలియదు. ఇంకా వెనక్కి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే పార్ట్స్ డివైడ్ చేసి ఎడిటింగ్ చేసామో 5 పార్ట్లు అవి వచ్చాయి. మళ్ళీ ఇంకా తర్వాత నేను భయం వేసి ఆ 5 పార్ట్లని 5 కాపీలు తీసేసాను. ఇంకా భయం వేసి ఒకటి పోయినా ఇంకోటి ఉంటుందని చెప్పి ఇంకప్పుడు ఆ తెల్లారే విజయన్న దగ్గరికి వెళ్ళి ఆ పార్ట్స్ అన్ని కలిపించి ఒకటే ఎక్స్పర్ట్ పెట్టించి 32 నిమిషాలు ఇంకప్పుడు పెన్ డ్రైవ్లు వేసుకొని ఇంకా నీ దగ్గరికి రావడం జరిగింది అన్నయ్య. అసలు చాలా స్ట్రగుల్ అయింది. కష్టం పడ్డాడు, అంత కష్టం పడ్డాడు కాబట్టి ఇవాళ అంత ఆనందం పొందుతున్నాడు. పెట్టే మెసేజ్లు చాలా చదువుతున్నాను నేను. రమేష్ నార్లపాటి సూపర్ అండి, డైరెక్షన్ అదిరి కొట్టేశారు, చాలా బాగా చేశారండి. 32 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అప్పుడే అయిపోయిందా అనిపించిందండి, ఒక సినిమా చూసినట్టు ఉంది అంటుంటే ఆ బాధలన్నీ మర్చిపోయాడు. మనోడితో పాటు మేము కూడా అన్నీ మర్చిపోయాం. యాక్టింగ్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాం. ఇదండి మా నకిలీ గురించి మేము ఎలా కష్టపడ్డాం, రమేష్ నార్లపాటి ఎలా కష్టపడ్డాడో అన్నీ కూడా ఆ అనుభవాలన్నీ కూడా మీకు చెప్పాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే రమేష్ నార్లపాటి యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు పెడతాడో మీరు ఖచ్చితంగా మా డైరెక్టర్ గారిని సపోర్ట్ చేయండి. మనకు ఎంత గుర్తింపు తీసుకొచ్చాడు ఈ షార్ట్ ఫిల్మ్. మరి రమేష్ నార్లపాటి ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయండి. ఓకే అండి.